అకామిడేషన్ సరిపోవట్లేదు అన్న ఉద్దేశంతోనే మేము వేకేట్ చేయడానికి మేము వేరే బిల్డింగ్స్ చూస్తే దొరకలేదు కాబట్టి మేము కలెక్టరేట్ ఖాళీ కాగానే ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అప్పుడున్న రజిత మేడం ఆధ్వర్యంలో మేము ఆ బిల్డింగ్ ఖాళీ అయింది, మా పిల్లలకు కంజెస్టెడ్గా ఉంది, పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని మేము కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. వారు తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ మా బిల్డింగ్ ఇట్లా ఉంది సార్, పిల్లలకు కంజెస్టెడ్గా ఉంది, మాకు వేకేట్ చేయడానికి వేరే బిల్డింగ్స్ దొరకట్లేదు, కలెక్టరేట్ బిల్డింగ్ ఖాళీగా ఉంది కాబట్టి ఇవ్వండి అని అడగడం జరిగింది. తర్వాత వారు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మేము హౌస్ ఓనర్స్కి అగ్రిమెంట్ ప్రకారం 3 నెలల క్రితం మేము ఖాళీ చేసే ముందు 3 నెలలు టైంతో మేము వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి కాగితం కూడా సెక్రటరీ గారికి పంపించడం కూడా జరుగుతుంది. అక్కడి నుంచి పర్మిషన్ వచ్చే వరకు మాకు వెయిట్ చేయడం వల్ల మాకు లేట్ అయిపోయింది. వాళ్ళ డిసెంబర్ 5వ తారీఖు రోజే ఖాళీ చేసేది ఉంటే కానీ మాకు అక్కడి నుంచి లేట్ అవ్వడం జరిగింది. ఇంతలోనే ఓనర్ ఫోన్ చేసి నాకు రెంట్ పేమెంట్ అయిన తర్వాతనే మీరు వేకేట్ చేయాలి అని అనడం జరిగింది. కానీ మాకు అక్కడ బడ్జెట్ లేనందువల్ల మేము విడతల వారికి ఇస్తాం సార్, ఎక్కడికి పోదు మీరు రెంట్ ఇస్తాము, విడతల వారికి ఇస్తాము, మమ్మల్ని ఇప్పుడు వేకేట్ చేసే అవకాశాన్ని కల్పించండి అని నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మిస్సెస్ కూడా శిరీష మేడం కూడా మాట్లాడడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు ఈ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత బిల్డింగ్లో మాకు అకామిడేషన్ సరిపోకుంటే రూమ్ లేయడానికి కూడా ఒక 10 లక్షల నుంచి 15 లక్షల వరకు అమౌంట్ తెచ్చుకున్నారు. కానీ అది చేసినట్లయితే మేము వెళ్ళే వాళ్ళం కాదు, సఫిషియెంట్గా లేకనే కంజెస్టెడ్ ఉంది కాబట్టి అక్కడ బిల్డింగ్ మాకు సఫిషియెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో మేము అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఆ ఓనర్ గారు మమ్మల్ని ఖాళీ చేయకుండా మా అమౌంట్ ఇచ్చినాకనే ఖాళీ చేయండి అని మాకు నోటీస్ కూడా పంపడం జరిగింది. 2 ఓనర్స్ ఈ విధంగా చేశారని కూడా మేము లెటర్ సెక్రటరీ గారికి చెప్పడం కూడా జరిగింది. సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా మీరు వేకేట్ చేయాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది కాబట్టి మేము వేకేట్ చేస్తున్నాము. సెక్రటరీ ఆఫీస్ వారు యాక్చువల్లీ అయితే నేను ప్రతిదీ నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటున్నారు, కాపీ టు DMWకి ఇస్తున్నారు. నా ద్వారా వెళ్ళినట్లయితే నేనేమన్నా చొరవ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు డైరెక్ట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఇచ్చినటువంటి కాపీనే నాకు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇమ్మీడియట్గా నాకు ఇట్లా హౌస్ ఓనర్ ఇవ్వడం జరుగుతుంది, ఇట్లా జరిగింది అని చెప్పడం కూడా నేను మళ్ళీ ఒక లెటర్ సెక్రటరీ గారికి పంపడం జరుగుతుంది. వారిని కూడా నేను కోరాను ఏంటంటే మనము కొంత అమౌంట్ ఫస్ట్ పే చేసి మిగతాది మళ్ళీ ఏ టైంలో ఇస్తారో కూడా మనం తెలియపరిస్తే నేను హౌస్ ఓనర్ని కన్వే చేస్తానని చెప్పడం జరిగింది. సెక్రటరీ గారు కూడా సెక్షన్ వాళ్ళు ఫైల్ పెట్టడం కూడా జరిగింది. కానీ కొంత జాప్యం జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి అదనపు బాధ్యతలు ఉండడం వల్ల సారు కలవలేకపోయారు, కొంత లేట్ అవుతుంది. కొంత విడతల వారీగా మేము పేమెంట్ చేస్తామని ఓనర్కి కూడా చెప్పడం జరిగింది, చేస్తాము తప్పకుండా.